దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ సమీపంలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని త్వరితగతిన దర్శనాలు చేయిస్తామంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ ముఠా గుట్టును ఎస్పీఎఫ్ పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఇక వరంగల్ జిల్లాకు చెందిన కొంతమంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వేములవాడకు రాగా వారిని కొందరు వ్యక్తులు సంప్రదించారు. క్యూ లైన్లతో సంబంధం లేకుండా నేరుగా లోపలికి తీసుకెళ్లి దర్శనం చేయిస్తామని నమ్మబలికి భారీగా డబ్బులు వసూలు చేశారు. వారిని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉండగా అప్రమత్తమైన ఎస్పీఎఫ్ పోలీసులు ఆ కేటుగాళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రాథమిక విచారణ ప్రకారం సుమారు 8 మంది వ్యక్తులు ఈ ముఠాగా ఏర్పడి ఈ దందా సాగిస్తున్నట్లు తెలిసింది. ఆలయ పరిసరాల్లో తిరుగుతూ దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను, ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో వారిని ప్రలోభాలకు గురిచేసి ముఠా నగదు దోచుకుంటుంది. దర్శనాల పేరుతో బయటి వ్యక్తులు ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని కూడా పోలీసులు సూచిస్తున్నారు. దర్శన టికెట్లు లేదా ఇతర సేవల కోసం ఆలయ అధికారిక కౌంటర్లను మాత్రమే ఆశ్రయించాలని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే ఆలయ సిబ్బందికి లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా కోరారు. బయట వ్యక్తులను నమ్మి మోసపోవద్దని, నిబంధనల ప్రకారం క్యూ లైన్లోనే దర్శనానికి రావాలని, ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆలయ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఫోన్ చేస్తున్నా, మా అన్న బిజీ ఉన్నా చెప్తున్నా, చెప్తే ఏమైతుందిరా.
ఎక్కడ